ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ సెప్టెంబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 1వ తారీఖు వరకు సింహరాశి వారికి ఈ మాస ఫలితాలు, సెప్టెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. సింహరాశిలో మఖా నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదాలు, ఉత్తర నక్షత్రంలో ఉన్నటువంటి 1వ పాదము కలిసి సింహరాశి అవుతుంది. ప్రారంభములుగా అయితే జన్మస్థానమందు ఉన్నటువంటి రవి, లాభమందు ఉన్నటువంటి రాహువు, ధనమందు ఉన్నటువంటి బుధుడు, పంచమంలో ఉన్నటువంటి గురుడు, 6లో ఉన్న శని, 8లో ఉన్న కుజుడు ప్రధానమైన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. ఒక రకంగా ఒక కుజ భగవానుడు, రవి తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా చాలా యోగదాయకంగా ఉన్నాయి. 5 గ్రహాలు ఇంచుమించు యోగదాయకంగా ఉన్నాయి చాలా. ఏ విధంగా అంటే ధనమందు బుధుడు యోగదాయకం, పంచమంలో గురుడు యోగదాయకం, షష్ఠగురుడు, షష్ఠమంలో ఉన్నటువంటి శనేశ్వరుడు యోగదాయకం, లాభరాహువు యోగదాయకం. ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. ఎన్నో రోజులుగా మీరు పడినటువంటి భయంకరమైనటువంటి కష్టాలకి ఫుల్ స్టాప్ పడుతుంది, ఏమాత్రం సందేహం లేదు. కానీ 17వ తారీఖు వరకు కూడా, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆగస్టు 17వ తారీఖు వరకు కూడా జన్మస్థానమందు ఉన్నటువంటి యొక్క రవి ప్రభావం. అయితే ఇక్కడ జరిగింది, ఇందాక మీకు సెప్టెంబరు స్టార్టింగ్లో మీకు చెప్పున్నాను అష్టమంలో కుజుని యొక్క ప్రభావం ఉన్నది అని. ఆగస్టు 17వ తారీఖునే ఆయన మీకు భాగ్య సంచారంలోకి ప్రవేశించారు. అయితే వక్రగతి రీత్యా మళ్ళీ వెనక్కి దృష్టి మళ్ళింది ఆయనకి. కానీ వక్రించినటువంటి పాపగ్రహం పూర్వ ఫలితం ఇస్తుంది కాబట్టి అది ఒకటి మనం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి. అయితే ఇక్కడ సెప్టెంబర్ 17వ తారీఖు వరకు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ఎలా అంటే, జన్మరవి తిప్పట, కోపం, ఇరిటేషన్ రావడం, ఎదుటి వ్యక్తులను తక్కువగా అంచనా వేయడం, మనం తిట్టడం, మనం తిట్లు పడడం, ఇటువంటివన్నీ కూడా జరిగి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మీకై మీరు సృష్టించుకునేటువంటి ప్రమాదం కనబడుతోంది. రవి బలం బాగుంది, బుధుని యొక్క బలం, బుద్ధి బలం బాగుంది. మంచి స్పాంటేనియస్గా ఆలోచిస్తారు, సమయానికి తగ్గట్టుగా రియాక్ట్ అవుతారు, ఎదుటి వ్యక్తులను ఉపయోగించుకోగలుగుతారు, అదేవిధంగా మీరు ఉపయోగపడతారు. ఇవన్నీ ఒక దశానిర్దేశంగా ఒక సిస్టమేటిక్ దారిలో వెళ్ళాలి అంటే బుధుని యొక్క బలం, రవి జన్మరవి కాబట్టి ఒకటి శాంత స్వభావంగా మీరు ముందుకు వెళ్తే అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదోర్చకుండా, ఒకవేళ ఏదైనా కోపంగా ఉండి విసురుగా మాట్లాడవలసి వచ్చిన ఒక జాగ్రత్తగా తమాయించుకుని మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే అంతా విజయవంతంగా ఉంటుంది. మీకు ఇక నుంచి మొదలైంది, అభివృద్ధి మొదలైంది, ప్రతి వ్యవహారంలోనూ కూడా స్పీడ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఏమాత్రం సందేహం లేదు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. కుజుని యొక్క స్థితి 9లో కుజుడు వెళ్ళడం కొద్దిగా తల్లిదండ్రులకి అనారోగ్య సూచనలు, కొంత ఇబ్బంది పెట్టేటువంటి ప్రమాదం ఉంది. కొద్దిగా జాగ్రత్త వహిస్తే సమస్యలు అదుపులోకి వస్తాయి. సెల్ఫ్ డ్రైవింగ్ జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మాట ఇచ్చే ముందు జాగ్రత్త. ఎదుటి వ్యక్తులకు ఒక మాట ఇచ్చారు అంటే నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఎందువలనంటే మీరు గబుక్కున మాట ఆ సమయానికి పూర్తి అవ్వక రవి యొక్క ప్రభావం వల్ల కోపం వచ్చే ఏం చేస్తామని గబుక్కున విసురుగా మాట్లాడితే వ్యక్తిగత సంబంధాలన్నీ దూరం అవుతాయి. తర్వాత మళ్ళీ దగ్గరికి వెళ్ళాలన్నా చాలా కష్టమవుతుంది. కాబట్టి ఒక బ్యాలెన్స్ వహించండి. ఎంత తగ్గి ఉంటే అంత మంచిది. అంతా మీకు మిమ్మల్ని మీరు డిజైన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సాధారణంగా సింహరాశి వారికి ఓ రకంగా సింహంలానే ఉంటారు, అవుట్ రైట్గా మాట్లాడతారు, డిసైడెడ్గా మాట్లాడతారు. కొన్ని ఇందులో కొన్ని నక్షత్రాలు ఉన్నాయి, అవి మాత్రం మ్యానిపులేట్ చేస్తూ ఉంటాయి. కొన్ని మఖా, ఉత్తర నక్షత్రాలు అయితే ఒకలాగా, పుబ్బా నక్షత్రం అయితే ఒకలాగా ఉంటాయి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా రాశి యొక్క ఫలితం రీత్యా ఉండేటువంటి విధి విధానాలు, వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి విధి విధానాలను బట్టి అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. అయితే జాతకంలో మనం ఈ నెలలో ఉన్నటువంటి ఫలితాలను బట్టి మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి. కొద్దిగా జాగ్రత్తగా, ఆవేశపడకుండా ఒక సిస్టమేటిక్ విధి విధానాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా మీకు ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా కొలిక్కి వచ్చి ఒడ్డున పడేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ రాశిలో జన్మించినటువంటి చదువుకుంటున్నటువంటి విద్యార్థులైతే చాలా మంచి సమయం. పంచమంలో ఉన్నటువంటి గురుని యొక్క స్థితి, బుధుని యొక్క ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బుధుని యొక్క స్థితి, విద్యాయోగం అఖండంగా ఉంది. మీరు కష్టపడితే, మీరు కనుక ఒక దారికి తెచ్చుకోగలిగితే విద్యా విధానాన్ని గత కొద్ది రోజులుగా తప్పటడుగులు వేస్తూ ఉంది విద్య అంతా.
మీరు కనుక మంచి దారికి తెచ్చుకోగలిగితే రాబోయేటువంటి రోజుల్లో అవి అపూర్వమైనటువంటి విజయావకాశాలు కలుగుతాయి. ఎందువలనంటే చాలా గొప్ప గొప్ప స్థితిగతులు కలుగుతాయి. ఎగ్జామినేషన్స్ దగ్గరికి వస్తున్నాయి. సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకైతే ఇది చాలా మంచి సమయం. ఖచ్చితంగా సివిల్స్ చేతికి వస్తుంది, మీకు పట్టా చేతికి వస్తుంది. అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం చాలా ఉంది. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంది. మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈ సమయంలో అది అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంది. సాధారణంగా ఈ రాశిలో ఉన్న ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి యోగదాయకంగా డబ్బులు ధనపరమైనటువంటి వ్యవహారాల్లో గత కొద్ది రోజులుగా మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలకి తొందరలో మార్పులు జరుగుతాయి. ఏమాత్రం భయపడవలసినటువంటి పని లేదు. అభివృద్ధి పదంలో మీరు ముందుకు పెడతారు. ఏదైనా క్రయ విక్రయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే మీ అంచనాలని మించి కొంటారు. అది అమ్మేటప్పటికి వచ్చేటప్పటికి అది కొద్దిగా వెనక్కి ముందుకు జరిగి బ్యాలెన్స్ తప్పి ఇరుకున పడవచ్చు. కాబట్టి క్రయ విక్రయాల వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్త వహించడం చాలా చాలా మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా మళ్ళీ నెలాఖరు నుంచి కుజ మార్పులు వస్తున్నాయి. దానివల్ల కుటుంబపరమైనటువంటి సమస్యలు ఏదైనా ఉన్నా, భార్యాభర్తల మధ్యన ఏదైనా సమస్యలు ఉన్నా, ఈ సోదర సోదరీ వర్గాల్లో ఏదైనా సమస్యలు ఉన్నా అక్టోబర్ 1వ తారీఖు లోపల సెటిల్ చేసేసుకోండి. తర్వాత కూడా బాగానే ఉంటుంది. కానీ కుటుంబ వ్యవహారాల్లో కుజుని యొక్క వక్రగతి మళ్ళీ రావడం మూలాన్ని కొంత కుటుంబ వ్యవహారాల్లో అనవసరంగా సలహా ఇవ్వడం, లేదా లేనిపోయిన బాధ్యతల మీద పడడం, భార్యాభర్తల మధ్యన గొడవలు పడ్డం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి అవి జరగకుండా ఉండాలి అంటే అక్టోబర్ 1వ తారీఖు లోపలనే ఆ సమస్యలను మీరు ఒక రకంగా పరిష్కరించేసుకుని సామాన్యమైనటువంటి స్థితిని కలగజేస్తే అవి మళ్ళీ రిపీట్ కావు. కాబట్టి ఆ దిశగా ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యవసాయదారులకు మాత్రం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మీరు వేసేటువంటి పంటలన్నీ కూడా తొందరలో ఫలించబోతున్నాయి. ఈ సంవత్సరం కొద్దిగా కష్టపడండి. అవసరమైతే ఇంకొక 2 ఎకరాలు ఎక్కువ తీసుకుని వ్యవసాయం చేసుకోండి. మీకు డబ్బులు బాగా మిగులుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. రాహుబలం బాగుంది. రాబోయేటువంటి రోజుల్లో గురుడు శని చాలా యోగాన్ని ఇస్తున్నారు, మీకు ఇవ్వబోతున్నారు కూడా రాబోయేటువంటి రోజులు. అవన్నీ కూడా అనుభవించే విధంగా ఉండాలంటే మీరు కష్టపడి మీరు ఒక స్థితిగతిని ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి వ్యవసాయదారులు ఆలోచించండి. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి షేర్ రంగంలో ఉండేటువంటి వ్యాపారస్తులకైతే చాలా ఉత్తమమైనటువంటి కాలమే, ఏమాత్రం సందేహించాల్సిన పని లేదు. కానీ వీరికి సాధారణంగా సింహరాశి వారికి కొద్దిగా తొందరపు కొన్ని ఉండే వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా చాలా ఉంటాయనుకోండి. అయితే తొందరపాటు నిర్ణయాలు, అంటే నాకన్నీ తెలుసు, నేను చేయగలుగుతాను అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. గబుక్కుని కూడా తొందరపాటు చేస్తారు. ఏదైనా రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు కూడా ఈ సమయంలో జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఎందువలనంటే గురుడు పూర్వాషాఢ నక్షత్రంలో వక్రస్థితిలో ఉన్నారు. నెలాఖరు వరకు పంచమంలో ఉన్నప్పటికీ కూడా వక్రంలో ఉన్నారు. కాబట్టి వక్రబుద్ధిగా గబుక్కుని ఏదైనా తప్పుడడుగు వేసి తప్పు పనిలో కనుక పెడితే నిలబెట్టుకోవాలంటే కష్టం, మళ్ళీ వెనక్కి తీసుకోలేరు. షేర్ రంగంలో ఉండే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు మాత్రం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కలిగినా మీరు జయించగలుగుతారు, ఏమాత్రం సందేహం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా జన్మరవి యొక్క ప్రభావం వల్ల మెడ నొప్పులు, తలపోటు, ఇటువంటి కేళ్ల నొప్పులు ఇటువంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి వ్యవహారాన్ని ఇమ్యూనిటీ ఇప్పుడు రాశిలో జన్మించిన అందులో కాలసర్పయోగం పట్టి చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి సింహరాశిలో స్వామి వచ్చి ఉధృతంగా ఇప్పుడు ఆయన యోగిస్తున్నారు. గత 4 రోజులుగా శనితో సప్తక దృష్టిలో ఉండి అనేక రకాల ఇబ్బందులు పడి ఉన్నారు. ఇప్పుడు అన్నీ కూడా బయటకు వచ్చాయి. అద్వితీయమైనటువంటి యోగం కలుగుతోంది. ప్రపంచం అంతా కూడా అభివృద్ధి దిశగానే అడుగులు వేస్తుంది. ఏమాత్రం భయపడక్కర్లేదు. అనారోగ్య సమస్యలు కూడా అందరికీ తగ్గుతాయి. ఏదేమైనా సింహరాశి వారికి సెప్టెంబర్ నెల 17వ తారీఖు వరకు జన్మమందు రవి యొక్క స్థితిగతులు ఉన్నప్పటికీ 17వ తారీఖు నుంచి ద్వితీయంలోకి రవి మారిన ద్వితీయ రవి యోగదాయకం కాకపోయినప్పటికీ కూడా గురుని యొక్క సంపూర్ణ పంచమ దృష్టి, షష్టమంలో ఉన్నటువంటి శని దృష్టి, 23వ తారీఖు నుంచి రాజ్యమందు రాహువు, ఇవన్నీ కూడా మీకు యోగించి అద్వితీయమైనటువంటి స్థితిగతులకు కలగజేసి మిమ్మల్ని అఖండమైనటువంటి ఒక కుర్చీలో కూర్చోబెట్టేటువంటి పరిస్థితులన్నీ కూడా కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఇంకా మంచిగా అభివృద్ధి పదంలోకి మీరు ముందుకు వెళ్ళాలి అంటే ప్రతినిత్యము కూడా మీ రాశి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడికి
ఆదిత్య హృదయం పారాయణ చేసుకుని సూర్యాయ నమః అని ఒక 12 సార్లు స్వామివారి దోషం నిండా నీళ్లు తీసుకుని స్వామివారికి అర్ఘ్యాన్ని వదిలిపెట్టండి. దానివల్ల స్వామి యొక్క శాంతం ఆయన శాంతించి అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడేలా చేస్తారు. ఆరోగ్య విషయంలో కొంతగా జాగ్రత్త వహించండి. అనవసరమైనటువంటి వ్యవహారాలని మాట్లాడుకుని నెత్తి మీద మోసుకోవడం వల్ల లేనిపోని తలపోట్లు పెరుగుతాయి తప్ప ఉపయోగం లేదు. కాబట్టి మీకు సంబంధం లేనటువంటి కుటుంబ వ్యవహారాలు కానీ స్నేహితుల వ్యవహారాలు కానీ వాయిదా వేసుకుని ముందుకు వెడితే సెప్టెంబర్ నెల అంతా సర్వత్ర దిగ్విజయంగా ఉంటుంది. నేను చెప్పిన పరిహారాలన్నీ పాటించుకుంటూ ముందుకు వెళ్తూ దిగ్విజయంగా ఉంటారని కోరుకుంటూ జై గురుదేవదత్త.